అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేక మంది వేడుకున్నప్పుడు, వారు ప్రాధేయపడుతున్నప్పుడు దగ్గరుండగా ఆయన ముట్టి స్వస్థపరిచిన విధానాలు ఉన్నాయి. అదే సమయంలో వారిని, రోగులను ముట్టుకోకుండానే మాట సెలవిస్తే బాగుపడిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. లాజరు బయటికి రా అని చెప్పితే వెంటనే ఆయన మాటలో ఉన్న శక్తిని పెట్టి ఎవరు బయటకు వచ్చారు? అప్పటికే 3-4 రోజులు అయిపోతున్న లాజరు యొక్క డెడ్ బాడీ స్మెల్ కొట్టి వాసన కొడుతూ ఉంటుంది. అయితే వెనకాల ఉన్న అనుచరులు కూడా చెప్తున్నారు యేసు ప్రభుకి ఏమైనా తెలుసా, ఇప్పుడు వరకు మనం యేసుతో రొట్టెలు తిన్నాం, చేపలు తిన్నాం, ఈరోజు మనం తోపులు తింటాం పదండి అన్నారు. ఎవరు? వెనకాల ఉన్నవారు. ఏమని? యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలుసా? మన గురువుగారు చనిపోయి పాతి పెడిసిన లాజరు దగ్గర తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం అందరూ తన్నులు తింటారు రండి అని ఒకరు చెప్పుకొని వెళ్ళారు. కానీ యేసు అక్కడికి వెళ్ళిన తర్వాత లాజరు బయటికి రా అంటే వెంటనే ఆ లాజరు ఆ స్వరాన్ని ఏం చేశాడట? అదే వస్త్రాలతో బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. యేసు దగ్గరుండి అద్భుతం చేయడమే కాదు, ఆయన దూరం నుండి కూడా అద్భుతం చేశారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈరోజు మనము యేసుక్రీస్తు వారి టైంలో అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తే అద్భుతం చేయడం ఒక వంతు అయితే, ఆయన లేకుండానే చాలా దూరంగా ఉన్నప్పుడే మరి అద్భుతాలు చేసిన దాఖలాలు కూడా మనం గమనిస్తాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, మనము కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో లేరు కదా. మరి యేసు అద్భుతం ఎలా చేస్తారంటే, ఈ కెన్ డూ మిరకల్ ఫ్రమ్ అబోవ్, పైనుంచి కూడా ఆయన అద్భుతాన్ని చేయగలడు. హల్లెలూయా. ఎలా జరుగుతుంది? ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా ఆయన మీద నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేస్తామో, అద్భుతం అనేది పరలోకము నుండి కూడా మన పట్ల జరిగించగలడు. ఆయనకు దగ్గరుంటేనే అద్భుతం ఆయన చేయగలడు, దూరంగా ఉంటే ఆయన చేయలేడు అనడానికి ఆయన మానవాడు కాదు. ఈజ్ ఏ సేవియర్, ఆయన రక్షకుడు. హల్లెలూయా.